హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రాజు వాళ్ళ తాతయ్యని హాస్పిటల్కి తీసుకొని వచ్చి చెకప్ చేయిస్తూ ఉంటాను. డాక్టర్ బయటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ అయితే ఇక్కడ కావ్య అంటే ఎవరు, అతను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే నేనే డాక్టర్ అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య అయితే అమ్మ, నాకు ఇక చివరి గడియలు వచ్చేసినట్లు అనిపిస్తున్నాయి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి కావ్య అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, కావ్య, నువ్వు నాకు మాట ఇస్తావు కదా, ఇంటిని మొత్తం నువ్వే చక్కదిద్దుకొని నువ్వే చక్కగా చూసుకోవాలి. నా కుటుంబం ఇప్పటి వరకు ఒక్క కుటుంబంగానే ఉంది. ఇప్పుడు విడిపోతాను అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కావ్య, నువ్వే ఎలాగైనా సరే అందరిని ఒక్కటిగా ఉండాలి. రాజు మీద నీ మీద ఎంత కోప్పడినా నువ్వు ఓర్పుగా నేర్పుగా ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే కావ్య. అలాగే రోజు రోజు దినదిన గండంలాగానే ఉంటుంది నీకు, కానీ నీ ఓర్పుతో నువ్వు అందరినీ చక్కదిద్దుకుంటావనే నమ్మకం నాకు ఉంది. అందుకే నువ్వు నాకు మాట ఇవ్వవా కావ్య, ఈ ఇంటిని మొత్తం ఒకటిగా ఉంచుతానని మాట ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్య వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, రాజుని చక్కగా చూసుకునే బాధ్యత నీదే. వాడికి కోపం ఎక్కువ, అంతేకాని చాలా మంచివాడు అని చెప్పేసి అంటాడు.